ఒక జీవితాన్ని ఏర్పరచుకున్నాడు. ఎవరు? అబ్రహాము. ఇంకా ఒంటరి అంటున్నాడు. తన ఇంటిని కూడా వదిలేసి ఇంకా వచ్చి ఒంటరిగా అయిపోయింటున్నాడు. కానీ ఈరోజు అబ్రహాము సంతానము ఒంటరా? ఒక దేశం అండి. ఎవరు? ఒక ఒంటరిగా వచ్చిన జీవితాన్ని తీసుకొని వెళ్ళి ఈరోజు ఏం చేసి ఉంటున్నాడో దేశమే చేసి ఉంటున్నాడు. ఈరోజుకి ఆ దేశాన్ని చూస్తే, పాపులేషన్లో చూస్తే అంతగా కనపడుతుంది. అదే పవర్ఫుల్ విషయంలో, టెక్నాలజీలో చూస్తే చిన్నదే. కానీ దేవుని కృప కలిగినప్పుడు, దేవుని వాగ్దానము, దేవుని నిబంధన కలిగి ఉన్నప్పుడు దేవుడు కార్యాలు గొప్పయే. ఆ ఒంటరిని తెచ్చి ఈరోజు దేశము చేయగలిగిన వాడు. నిన్ను ఒంటరిని తీసుకోలేని నీ కుటుంబాన్ని కట్టలేడా? నిన్ను ఒంటరి జీవితాన్ని తీసుకోలేని నీ యొక్క తోటి వారి ముందు నేను ఉన్నత స్థాయిలో నిలబెట్టలేడా? అబ్రహాముని ఒంటరిని ఒక దేశంగా చేయగలిగినప్పుడు నీ జీవితాన్ని కూడా ఆయన చేయగలడా? అబ్రహాంని 75 ఏళ్ళకి పిలిచినప్పుడు పిల్లలు లేరు, కుటుంబము ఏమీ లేదు, భార్య 99 ఏళ్ళకి ఆ తల్లి నవ్వుకుంటుంది. ఇప్పుడేందయ్యా, ఇప్పుడు ఈ జీవితానికి ఆశీర్వాదం అంటున్నావు? అది ఇచ్చింటే 25 ఏళ్ళ ముందు ఇవ్వాల్సిందే ఎప్పుడో. దేవునికి అసాధ్యమైంది ఏదన్నా ఉన్నదని అక్కడ ప్రారంభించినాడు. ఇస్సాకునిచ్చి ప్రారంభించిన ఇశ్రాయేలు ప్రయాణము ఈ రోజుకి ఆగలేదు. నీ జీవితాన్ని, ప్రయాణాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని ఆయన అలాగే కట్టగలడు.